ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 29 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. మనం బాబాని స్మృతి చేసినట్లయితే బాబా తిరిగి మనల్ని స్మృతి చేస్తారు. అందుచేతనే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఆ స్థితిని పొందేందుకు పురుషార్థం ఏమి చెయ్యాలి? సమాధానము, పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ కూడా శీతలముగా అయిపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు. స్థితి నిశ్చలముగా స్థిరముగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా 21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఈ స్థితిని పొందేందుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్ చేసుకుంటే అప్రమత్తంగా ఉంటారు. యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలను వశపరుచుకోవలసి ఉంటుంది. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. పిల్లలంతా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తే వారు స్వతహాగానే తండ్రికి చాలా దగ్గరగా అంటే సమీపంగా ఉంటారు. ఉదాహరణకి చంద్రుని ముందు కొన్ని నక్షత్రాలు చాలా సమీపంగా ఉంటాయి. కొన్ని చాలా ప్రకాశిస్తూ ఉంటాయి. కొన్ని సమీపంగా ఉంటాయి. కొన్ని నక్షత్రాలు దూరంగా కూడా ఉంటాయి. చూసేందుకు ఈ నక్షత్రం చాలా ప్రకాశంగా ఉంది అని అనిపిస్తుంది. ఇది చాలా సమీపంగా ఉంది. ఇది మెరవడమే లేదు అని అనిపిస్తుంది. అలా పిల్లలైనటువంటి మీకు కూడా గాయనము ఉంది. మీరు జ్ఞాన యోగాల నక్షత్రాలు. పిల్లలకు జ్ఞాన సూర్యుడు లభించారు. తండ్రి సేవాదారి పిల్లలనే స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతులు. ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాధారి పిల్లలు ఉంటారో జ్ఞానశీరుడైనటువంటి తండ్రి కూడా వారిని తిరిగి స్మృతి చేస్తారు. పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చెయ్యని పిల్లలను తండ్రి కూడా స్మృతి చెయ్యరు. వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. స్మృతి చేయడం వలన స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చెయ్యాలి. బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని కొంతమంది పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఎందుకు చెయ్యను? ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చెయ్యరు? ఎవరు ఎక్కువ పవిత్రముగా ఉంటారో, తండ్రి పైన ఎవరికి ఎంత ప్రేమ ఉందో వారు తండ్రిని కూడా అంతగా ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నాము అని ప్రశ్నించుకోండి. ఒక్కరి స్మృతిలోనే ఉండడం వలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి వారిని కలుసుకుంటారు. ఇప్పుడైతే కలుసుకునే సమయం వచ్చేసింది. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వచ్చి పిల్లలను తన ఆత్మిక పిల్లలుగా చేసుకుంటారు. పతితుల నుండి పావనముగా అయ్యే విధానాన్ని నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారిని అందరూ స్మృతి చేస్తారు. కానీ అందరికీ వారి వారి పురుషార్థం అనుసారముగానే నెంబర్ వారీగా వారి నుండి స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే వారు సన్ముఖంలో నిల్చున్నట్లే ఉంటారు. కర్మాతీత స్థితి కూడా ఇలాగే తయారవుతుంది. ఎంత స్మృతి చేస్తారో కర్మేంద్రియాలు అంత
చంచలముగా అవ్వవు. కర్మేంద్రియాలు చాలా చంచలంగా అవుతాయి కదా, దీనినే మాయ అని అంటారు. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి చెడు కర్మలు కూడా జరగరాదు. ఇక్కడ యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. సన్యాసులైతే ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. బాబా, ఇవి ఎందుకు మా వశం కావడం లేదు అని పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంతెంతగా నన్ను స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీ కర్మేంద్రియాలు మీ వశమైపోతాయి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ స్థితి కేవలం స్మృతి యాత్ర ద్వారానే జరుగుతుంది. అందుకే ప్రాచీన రాజయోగము అని మహిమ చేయబడింది. దానిని భగవంతుడే కదా నేర్పిస్తారు. భగవంతుడు తన పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారి కర్మేంద్రియాలపైన యోగ బలం ద్వారా విజయం పొందే పురుషార్థం చేయాలి. చివరిలో సంపూర్ణముగా అవుతారు. పరిపక్వ దశ వచ్చినప్పుడు ఏ కర్మేంద్రియాలు కూడా చంచలం అవ్వజాలవు. ఇప్పుడు చంచలత సమాప్తమైతే 21 జన్మల వరకు మిమ్మల్ని ఏ కర్మేంద్రియము మోసగించదు. 21 జన్మల వరకు కర్మేంద్రియాలన్నీ కూడా మీ వశంలోనే ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశపరుచుకోవడం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది. వశం చేసుకోలేదు అంటే ఇంకా పాపము మిగిలిపోయి ఉంటుంది. మీ పాపాలు యోగ బలం ద్వారానే నశిస్తూ ఉంటాయి. మీరు పవిత్రమవుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 సబ్జెక్టు. పతితుల నుండి పావనముగా అయ్యేందుకే వారిని పిలుస్తారు. కావున తండ్రి వచ్చి తప్పకుండా పవిత్రులుగా తయారు చేస్తారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగం గురించిన జ్ఞానము, రెండవది 84 జన్మల చక్రము గురించి జ్ఞానము. 2 జ్ఞానాలు ఉన్నాయి. వీటిలో దైవీ గుణాలు ఇమిడి ఉన్నాయి. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము కనుక దైవీ గుణాలను తప్పకుండా ధారణ చెయ్యాలి అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. నోట్ చేసుకున్నట్లయితే మీపైన మీకు చాలా గమనం ఉంటుంది కదా. స్వయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉంటే మీ ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు కూడా జరగవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, మామేకం యాద్ కరో, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే బాబా పతిత పావనులు అని మీకు తెలుసు. వారు వచ్చినప్పుడే ఈ ఆదేశమునిస్తారు. ఇప్పుడు వారు ఇచ్చేటటువంటి ఆదేశాలను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలోకి రావాల్సి వచ్చింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రము ఎంత స్పష్టంగా ఉందో చూడండి. బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా అవుతాడు, అంటే విష్ణువుగా. మళ్ళీ 84 జన్మల తరువాత మళ్ళీ బ్రహ్మగా అయిపోతారు. ఇది కూడా బుద్ధిలో గుర్తుండాలి కదా. బ్రాహ్మణులమైన మేమే దేవతలుగా ఉండేవాళ్ళము. 84 జన్మల చక్రమును పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. దేవతల వంశము పూర్తి అయినప్పుడు భక్తి మార్గంలో కూడా వారిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తాము. ఇప్పుడు ఆ తండ్రి ఈ పదవి ప్రాప్తి చేసుకునేందుకు మీకు యుక్తి తెలుపుతారు. స్మృతి కూడా చాలా సులభము. కేవలం బంగారు పాత్ర కావాలి. ఎంత పురుషార్థం చేస్తారో అన్ని పాయింట్లు మీ లోపల నుండి ఉత్పన్నమవుతూ ఉంటాయి.
జ్ఞానము కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా మనలో ప్రవేశమయ్యి మురళి వినిపిస్తున్నట్లుగా భావిస్తారు. యోగ శక్తి ఉన్నట్లయితే జ్ఞాన బాణాల్లో చాలా పదును ఉంటుంది. బాబా కూడా చాలా సహాయం చేస్తారు. ఇతరులకు కూడా కళ్యాణం చెయ్యాలి, ఎందుకంటే ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు, సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఎలా గడిచిపోయాయి? ప్రారంభం నుండి సమయం గడిచిపోతూనే ఉంది. ఈ సెకండు మళ్ళీ 5000 సంవత్సరాల తరువాతే పునరావృతం అవుతుంది. ఇది కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు, తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. అంతే. ఇక వికర్మలను వినాశనం చేసుకోవడానికి ఇతర ఉపాయం అంటూ ఏది లేదు. ఇంతకాలం ఏం చేస్తూ వచ్చారో అదంతా భక్తి. భక్తికి ఫలితాన్ని భగవంతుడే ఇస్తాడు అని భావిస్తారు. ఏ ఫలముని ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు? దీనిని గురించి మాత్రం తెలియదు. తండ్రి ఫలితమును ఇచ్చేందుకు వచ్చినప్పుడు తీసుకునేవారు, ఇచ్చేవారు కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇది చివరి జీవితము. కొంతమంది శరీరాన్ని కూడా వదలవచ్చు. ఇంకా పాత్ర చెయ్యాలని ఉంటే మళ్ళీ జన్మ కూడా తీసుకోవలసి ఉంటుంది. ఎవరి లెక్కాచారాలు ఎక్కువగా ఉంటాయో మళ్ళీ జన్మ కూడా తీసుకోవాలి. చాలా పాపాలు ఉన్నవారు మాటి మాటికి ఒక జన్మ తీసుకుని వెంటనే రెండవ జన్మ, మళ్ళీ మూడవ జన్మ తీసుకుంటూ విడుస్తూ ఉంటారు. గర్భములోకి వెళ్ళి దుఃఖమును భోగించి జన్మించి ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ మరొక జన్మ తీసుకుంటారు. కాశీ కల్వర్ట్ అంటే కాశీలోని కత్తుల బావిలో దుమికి శివునికి ప్రాణాలు అర్పించుట అని మనుషులు భావిస్తారు. తలపైనైతే చాలా పాపభారం ఉంది. యోగ బలం లేనే లేదు. కాశీ కల్వర్ట్ తినడం, ఇది తమ శరీరాన్ని తామే హత్య చేసుకోవడం, ఇది హతమార్చుకోవడం అని ఆత్మకు కూడా తెలుసు. బాబా మీరు వస్తే మేము మీ పైన సమర్పణ అవుతాము, బలి అవుతాము అని కూడా అంటారు. భక్తి మార్గంలో స్థూలముగా బలి అవుతారు. అది భక్తి అవుతుంది కదా. దానము, పుణ్యము, తీర్థస్థానాలు మొదలైనవి ఏమేమి చేశారో అందులో మీరు ఎవరితో ఇచ్చి పుచ్చుకుంటారు? పాపాత్ములతో. ఎందుకంటే ఇదంతా రావణ రాజ్యము కదా. తండ్రి అంటున్నారు, చాలా జాగ్రత్తగా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం చేయాలి. ఏదైనా చెడు పనిలో ఉపయోగిస్తే తలపైన చాలా పాపభారం పెరుగుతుంది. దానము, పుణ్యము కూడా చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. పేదలకు అన్నము, వస్త్రములు దానం ఇవ్వడం జరుగుతుంది. లేక ఈ కాలంలో ధర్మసత్రాలు మొదలైనవి కట్టించి ఇస్తారు. ధనవంతులకైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి. పేదలకు చిన్న చిన్న పూరి గుడిసెలు ఉన్నాయి. వారు మురికి కాలువల ప్రక్క నివసిస్తూ ఉంటారు. ఆ మురికి నుండి ఎరువు తయారవుతుంది. అది అమ్మబడుతుంది. దానిని ఉపయోగించి వ్యవసాయము మొదలైనవి చేస్తూ ఉంటారు. సత్యయుగంలో ఇటువంటి మురికితో వ్యవసాయం చెయ్యరు. ఎందుకంటే అక్కడ ఉండేది మట్టి కొత్తది అంటున్నారు బాబా. దాని పేరే స్వర్గము. పుష్యరాగము, పచ్చ మొదలైన రత్నాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. కొంతమంది మేము సేవ చెయ్యలేము అని అంటారు. అందరూ బాబా రత్నాలే, కానీ వారిలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా ఉన్నారు. వారి తరువాత పూజింపబడతారు. దేవతలను పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి.
వాటిని చూస్తే మజా వస్తుంది. మనం పాత్రధారులము. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. మీరు చాలా సంతోషిస్తారు. భక్తి కూడా ఉంది అని మీకు తెలుసు. భక్తిలో కూడా చాలా సంతోషిస్తారు. గురువు మాల తిప్పమని అంటారు. చెప్పిందే చాలని సంతోషంతో తిప్పుతూ ఉంటారు. కానీ ఎందుకు మాలని తిప్పుతున్నామని అర్థం కొంచెం కూడా తెలియదు. శివుడు నిరాకారుడు. వారికి పాలతో, నీటితో మొదలగు వాటితో అభిషేకం ఎందుకు చేస్తారు? విగ్రహాలకు భోగ్ అంటే నైవేద్యం ఎందుకు పెడతారు? ఆ విగ్రహాలు ఏమో తినవు. భక్తి విస్తారం ఎంతగా ఉంది. భక్తి వృక్షము, జ్ఞానము, బీజము. రచయిత రచనల గురించి పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కొంతమంది పిల్లలైతే తమ ఎముకలను సైతం సేవలో స్వాహ చేస్తారు. ఇది మీ కల్పన అని కొంతమంది అంటారు. అవే ప్రపంచ చరిత్ర, భూగోళాలు తిరిగి రిపీట్ అవుతాయి. కల్పన అనేది ఎప్పుడు రిపీట్ అవ్వదు కదా. ఇది కంప్లీట్గా జ్ఞానము. నూతన ప్రపంచము కొరకు ఇవి నూతన విషయాలు. భగవాను వాచ, భగవంతుడు కూడా కొత్తవారే. వారి మహావాక్యాలు కూడా నూతనమైనవే. వారు కృష్ణ భగవాను వాచ అంటారు, మీరు శివ భగవాను వాచ అని అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి మాటలు వేరు వేరుగా ఉంటాయి. ఒకరి మాటలు మరొకరితో కలవవు, సమానముగా ఉండవు. ఇది చదువు, పాఠశాలలో చదువుతున్నారు. కల్పన అనే మాటే ఇక్కడ లేదు. తండ్రి జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్. ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదు అనే చెప్తారు. వారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కాదు. కావున వారికి జ్ఞానము ఎలా లభిస్తుంది? ఎవరు తెలుసుకుంటారో వారు పదవి పొందారు. మళ్ళీ సంగమయుగములో వచ్చినప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ జ్ఞానమును అర్థం చేయిస్తారు. కొత్త వారి మాటలు విన్నారు అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాకపోతే. వారు అంటారు, చాలే మీ కొద్ది మంది మాత్రమే రైటు, మిగిలిన వారంతా తప్ప, అసత్యమా అని అడుగుతారు. సర్వ వేద శాస్త్రాలకు తల్లి తండ్రి అయిన గీతనే ఖండన చేసేశారు అని మీరు అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ దాని రచనయే. రచన ద్వారా వారసత్వం లభించదు. వేద శాస్త్రాలలో రచయిత రచనల యొక్క జ్ఞానము లేదు. అసలు వేదముల ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో చెప్పమని అడగండి. ఉన్న ధర్మాలే 4. ప్రతి ధర్మానికి ధర్మశాస్త్రం ఒక్కటే ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులమును స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే తరువాత సూర్యవంశీయుల, చంద్రవంశీయుల కులంలో తమ పురుషార్థం అనుసారముగా పదవిని పొందుకుంటారు. తండ్రి వచ్చి మీకు సన్ముఖంలో ఈ బ్రహ్మ తనువు అనే రథము ద్వారా మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. రథము అయితే తప్పకుండా కావలసిందే కదా. ఆత్మ ఏమో నిరాకారము, దానికి సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ అనేది ఏమిటి? దాని గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలుగుతారు? తండ్రి ఒక్కరు మాత్రమే సత్యమును తెలియజేస్తారు. మిగిలిన వారంతా చెప్పేది అసత్యము. దాని వలన ఎలాంటి లాభము లేదు. ఎవరి మాలను స్మరిస్తారు అని అడిగితే ఏమీ తెలియదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. అందుచేతనే తండ్రి స్వయంగా వచ్చి తన పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. అర్ధకల్పం జ్ఞానము అంటే జ్ఞానము యొక్క ప్రాలబ్ధము, అర్ధకల్పం భక్తి. భక్తి రావణ రాజ్యము నుండి ప్రారంభమవుతుంది. భక్తి వలన మెట్లు దిగుతూ దిగుతూ ఇంకా తమో ప్రధానముగా అయిపోయారు. ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. భగవంతుణ్ణి ఎంతగానో పూజిస్తారు,
కానీ ఆ భగవంతుని గురించి ఏమాత్రమూ తెలియదు. కావున తండ్రి అర్థం చేస్తున్నారు, ఇంత ఉన్నతమైన పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. ఎవరైనా మందబుద్ధి కలవారిగా ఉంటే మందబుద్ధితోనే తలంపు చేయండి, కానీ ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. బాబా మీరు వస్తే మీతోనే బుద్ధియుగం జోడిస్తాము అని ఎంతగా పాటలు పాడుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చేసారు. మీరంతా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానం ఇచ్చే వారితో మీరందరూ కలుసుకుంటున్నారు. ఆత్మలను అమరలోకానికి తీసుకుని వెళ్తారు, కాలుడిపైన విజయాన్ని పొందేలాగా చేస్తారు. మిమ్మల్ని అమరలోకానికి తీసుకుని వెళ్తాను అని తండ్రి అర్థం చేయించారు. అమర కథను పార్వతీకి వినిపించినట్లుగా చూపిస్తారు కదా. అమర కథ ఒక్కటే, అమరనాథుడు ఒక్కరే. హిమాలయ పర్వతం పైన కూర్చుని కథ వినిపించరు. భక్తి మార్గంలోని ప్రతి విషయం కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కావున అత్యంత జాగ్రత్త వహించి పాపపుణ్యాలను అర్థం చేసుకుని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమును చేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, సర్వశక్తులను సహయోగులుగా చేసుకొని ప్రత్యక్షత పరదాను తెరిచే సత్యమైన సేవాదారి భవ. సారాంశము, ఎప్పుడైతే అన్ని శక్తుల వారు, అన్ని శక్తులు అంటే రాజకీయ నాయకులు, అంటే రాజకీయము మరియు సైన్సు, అన్ని రకాల శక్తులు కలిసి శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే పరమాత్మ శక్తియే అని అంటారు. అప్పుడే ప్రత్యక్షత యొక్క పరద తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజిపై కలిసి ఇటువంటి స్నేహం మిలనం చేయాలి. అందుకు అందరినీ స్నేహ సూత్రంలో బంధించి సమీపానికి తీసుకుని రండి, సహయోగులుగా చెయ్యండి. ఈ స్నేహమే ఒక అయస్కాంతంలాగా అవుతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజిపైకి చేరుకుంటారు. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షతను చేయించే హీరో పాత్రలో నిమిత్తముగా అయ్యే సేవ చెయ్యండి. అప్పుడే మిమ్మల్ని సత్యమైన సేవాధారి అని అంటారు. స్లోగన్, సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే ముందుకు వెళ్ళేందుకు ఒక లిఫ్ట్ వంటిది. అచ్చా, ఓం శాంతి.